సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. మచిలీపట్నంలో రౌడీ మూకల ఆగడాలను అవసరమైతే స్పెషల్ ఫోర్సు ద్వారా అణిచివేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. బలరామునిపేటలో వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన క్షతగాతులను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. మచిలీపట్నంలో పోలీస్ వ్యవస్థ పూర్తి నిద్రావస్థలో ఉంది అని ఆయన అన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించని పోలీసులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా తెలిపారు. మచిలీపట్నంలో రౌడీ మూకల ఆగడాలను అవసరమైతే స్పెషల్ ఫోర్సు ద్వారా అణిచివేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు బండి రామకృష్ణ, టీడీపీ నాయకుడు మోటమరి బాబాప్రసాద్, కార్పొరేటర్లు దేవరపల్లి అనిత, పినిశెట్టి నాగ ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల దగ్గర నుంచి కూడా, ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా ఒక అరాచకాలు చేస్తూ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మచిలీపట్నంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పేర్ని నాని గారు, వారి కుమారులు పెద్ద ఎత్తున రౌడీ మూకల్ని ప్రోత్సహించారు. పర్యవసానంగా ఈరోజు వరకు కూడా దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాడులకి బాధితులుగా మిగిలిపోతూ ఉన్నారు. బలరామన్పేటలో ఎన్నికల కౌంటింగ్ అయిన దగ్గర నుంచి, ఒక పక్క కౌంటింగ్ జరుగుతూ ఉంది, మెజార్టీలు వస్తున్న దగ్గర నుంచి సెంటర్లో కూర్చుని చీలి చక్రపాణి, వారి తమ్ముడు చీలి రవి, అలాగే అక్కడ దుర్గారావు, వాళ్ళ కుమారులు అందరూ కలిసి అక్కడ ఇళ్ల మీద దాడులు చేయటం, అక్కడ వడ్డేరు సోదరులు ఉంటే వాళ్ళ ఇళ్ల మీదకి రాళ్ళు ఇసిరి వాళ్ళని భయభ్రాంతులు గురి చేయటం, అలాగే అక్కడ తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి కుటుంబాల మీద, మరి వారి మీద అయితే ఇప్పుడు దాదాపు 6 సార్లు దాడి చేస్తే 6 సార్లు మేము కేసు పెట్టాం. మా వాళ్ళు కేసు పెట్టినా కూడా సిఐ గారు చేతకాని సిఐ, డిఎస్పీ ఒక చేతకాని డిఎస్పీ, వీళ్ళిద్దరూ కలిసి ఇంకా అధికారం పార్టీకి ఏదైతే ఇవాళ పాత పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు. సిఐ గారు అంటారు అరెస్ట్ చేస్తాం, మళ్ళీ వదిలేస్తాం, మేమేం ఆపగలం అంటున్నారు. మళ్ళీ ఇది రిపీట్ అవుతా ఉంటే నీ చేతకాని అడివి నువ్వు గాజులు తొడుగు కూర్చున్నావు సిఐ గారు నేను అడుగుతా ఉన్నా. చేత కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపో, అంతేగాని ఇలా ప్రజల మానాలు ప్రాణాలతో ఇవాళ ఆడబిడ్డ చూడండి తలకాయలు పగలగొట్టేశారు. ప్రాణం పోతే ఏంటి, ఎవరు దిక్కు? ఇవాళ ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ఇవాళ డిఎస్పీ మాట్లాడతాడు, అరెస్ట్ చేసామండి, మొన్ననే చేసాం, మళ్ళీ బయటకు వచ్చాడు, బయటకు వచ్చి ఎలాంటి మళ్ళీ చేస్తామంటే ఏం చేయాలా? వాళ్ళ మీద కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా? దాదాపు అతని మీద 20 కేసులు ఉన్నాయి. 20 కేసులు ఉన్నటువంటి వ్యక్తి మీద పేర్ని నాని గారు ఒత్తిడితో రౌడీ షీట్ తీస్తారు వీళ్ళు. మరి రౌడీ షీట్ తీసేస్తే ఏం చేస్తారు? అక్కడ సిఎస్హెచ్ స్కూల్ ఉంది, ఆ సిఐ స్కూల్ని వీళ్ళ మాఫియాకి అడ్డగా పెట్టుకున్నారు. అక్కడ గంజాయి, మందు, పేకాట, వాళ్ళు చేయనటువంటి కార్యక్రమాలు అక్కడ ఏమీ లేవు. రాడ్లు పెట్టుకుని, కర్రలు పెట్టుకుని అక్కడ ఒక రౌడీజం దందా చేస్తూ ఉంటే ఇవాళ అసలు ఈ పోలీస్ వ్యవస్థ ఉందా? ఇలాంటి దుర్మార్గులు డిపార్ట్మెంట్లో ఉంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. సిఐలు అమ్ముడిపోతూ ఉన్నారు, లేకపోతే ఇంకా పాత వాసన పోనట్టు ఉన్నది. ఖచ్చితంగా సిఐ గారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలా. ఇవాళ ఎవరైతే దీనికి బాధ్యులై ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలా. నేను ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడాను. ఇలాంటి రౌడీ మూకల్ని ఎవరిని కూడా వదిలే సమస్య లేదు. మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఇవాళ అధికారం ఉంది కదని చెప్పి ఎక్కడ కూడా మా వాళ్ళు తప్పులు చేస్తాను మేము ఎక్కడ కూడా ప్రోత్సహించరు, వద్దని చెప్తా ఉన్నాం. నిజంగా మేమే ఒక్కసారి వాళ్ళకి చూసి రండి అంటే వీళ్ళు అసలు ఉండగలుగుతారా? కానీ మేము అలా చేయట్లా, అది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రజలు వాళ్ళు చేసినటువంటి తప్పిదాలకి పర్యవసానంగానే కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారు. మచిలీపట్నంలో 50,000 మెజార్టీ మాకు ఇచ్చారంటే ఇవాళ మా మీద ఉన్నటువంటి నమ్మకంతో. కానీ ఇలాంటి దుర్మార్గాలు చేయటం మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు, ఎప్పుడు కూడా ప్రోత్సహించాం. ఇవాళ దీని మీద న్యాయం జరిగే వరకు, వాళ్ళ పక్షాన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే వరకు దీని మీద ఖచ్చితంగా అధికారులందరికీ నేను ఆల్రెడీ డిఐజీ గారితో కూడా రాత్రి చెప్పడం జరిగింది. అవసరమైతే డీజీపీ గారితో కూడా మాట్లాడి స్పెషల్ బెటాలియన్ తిప్పించి ఎవరైతే ఇలాంటి వైఎస్ఆర్ పార్టీ మూకలు ఇంకా ఉన్నారు. మొన్న కూడా మన రైలుపేట దగ్గర ఒక సంఘటన జరిగింది, నిన్న కరగ్రహారంలో ఒక సంఘటన, ఇప్పుడు ఆ కుర్రాడు ఇక్కడ హాస్పిటల్లోనే ఉన్నాడు. వీళ్ళందరికీ కూడా ఒక స్పెషల్ ట్రీట్మెంట్ జరిగే విధంగా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ మీద భయభ్రాంతులు వాళ్ళు ఏంటంటే ఎలాంటి ప్రోత్సహిస్తూ ఉంటాయి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాకి మళ్ళీ వాళ్ళు రెచ్చగొట్టి కార్యక్రమాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య.
ఇది సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా నేను అధికారుల దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని కూడా తెలియజేస్తాను. యాక్షన్ తీసుకుంటారు. డిపార్ట్మెంట్ ఇవాళ అన్నీ కూడా ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గులు డిపార్ట్మెంట్లో ఉండడం వల్లే ఇవాళ ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది. ఇవాళ ప్రజల మాన ప్రాణాలకి ఆడబిడ్డ తలకై 3 చోట్ల కుట్లు పడి ఇక తగలరాని చోట తెలితే ఏమైపోయింది ఆ బిడ్డ? ఆడబిడ్డలను కూడా చూడకుండా వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు గంజాయి మత్తులు. ఇక బందర్లో చాలా చోట్ల గంజాయి ఉంది. ఇవాళ స్పెషల్ డ్రైవ్ తీసుకున్న అవసరం అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని అవసరమైతే వాళ్ళ మీద మరి సెక్షన్స్ ప్రకారం మన కఠినమైన సెక్షన్స్ పెట్టించి తప్పకుండా వాళ్ళకి తగిన శిక్షించే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నుంచి మా మీద వైసీపీ కార్యకర్తలు, అక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి వైసీపీ కౌన్సిలర్ గారు భర్త, కౌన్సిలర్ గారు, వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కలిసి అక్కడ మా తెలుగుదేశం కార్యకర్తల మీద మేము ఒక్కళ్ళమే ఉంటున్నామండి. ఆ పేటలో మాకు మా ఇంటి మీద పద్దాక ప్రతిసారి కూడా ఎలక్షన్ జరిగినప్పుడల్లా మా మీదకు వచ్చి దండయాత్ర చేయటం, మమ్మల్ని ఏదో ఒక రకంగా కొట్టడం, మేము కేసులు పెట్టినా కూడా మమ్మల్ని పోలీసులు ఎవరు పట్టించుకోకపోవటం చాలా అన్యాయంగా జరుగుతుందండి. ఇప్పుడైతే నలుగురిని కొట్టేశారు కత్తులతోటి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు. చాలా పరిస్థితి వాళ్ళది ఆందోళనకరంగా ఉంది. దాన్ని మన మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. కారణం ఎలక్షనేనండి. మేము తెలుగుదేశానికి చేస్తున్నాం, వాళ్ళు వైసీపీకి చేస్తున్నారు. లేదు వాళ్ళు కాంగ్రెస్కి చేస్తున్నారు, మేము తెలుగుదేశానికి చేస్తున్నాం. ఇట్లా అప్పటి నుంచి కూడా వాళ్ళకి 2004 నుంచి కూడా మా మీద దండయాత్ర. అసలు మొత్తం వాళ్ళ ఉన్నారండి కొంతమంది గ్రూపు. ఆ గ్రూపులో వాళ్ళందరూ కూడా మా మీద ప్రతి ఒక్కరు వచ్చేసి కొట్టేసి. జూలై 1వ తేదీ నుంచి 2 నెలలు డయేరియా నియంత్రణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కృత్తివెన్ను మెడికల్ ఆఫీసర్ సాయి సందీప్ తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జూలై 1వ తేదీ నుంచి 2 నెలల పాటు డయేరియా ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ నైట్ ప్రోగ్రామ్ ని నిర్వహించనున్నట్లు కృత్తివెన్ను మెడికల్ ఆఫీసర్ సాయి సందీప్ తెలిపారు. ఈ సందర్భంగా డయేరియా ఎలా సోకుతుందో, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ సాయి సందీప్ తెలియజేశారు. నీల విరోచనాలు, వాంతులు, కడుపు నొప్పి, జ్వరము, కళ్ళు తిరగడం, నీరసం వంటి లక్షణాలు డయేరియా లక్షణాలుగా గుర్తించాలన్నారు. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు తమ సచివాలయ పరిధిలోని హెల్త్ సబ్ సెంటర్లు సంప్రదించాలని, అందుకు సంబంధించిన మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. డయేరియా ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో రేపు 1వ తారీఖు నుంచి 2 నెలల పాటు ఈ ఐడిసిఎఫ్ ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్ నైట్ అనే ప్రోగ్రామ్ని చేయబోతున్నామండి. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య సారాంశం పుట్టిన దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ ఎవరికైనా ఈ మోషన్స్, కడుపు నొప్పి, ఈ డయేరియా లాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతి ఇంటికి ఓఆర్ఎస్ ప్యాకెట్, జింక్ ట్యాబ్లెట్ అనేవి అందించడం జరుగుతుంది. ఆశా వర్కర్స్ ద్వారా, ఏఎన్ఎంస్ ద్వారా, ఎంఎల్హెచ్పిస్ ద్వారా ఈ కార్యక్రమం రేపు జూలై 1వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి 0 నుంచి 5 ఇయర్స్ పిల్లలు ఉన్న ప్రతి ఇంటికి యూఆర్ఎస్, జింక్ ట్యాబ్లెట్స్ అనేవి అందించడం జరుగుతుంది. అది ప్రికాషనరీ చర్యల్లో భాగంగా వెంటనే యూఆర్ఎస్ తాగటం వల్ల ఉపయోగము, జింక్ ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల ఉపయోగం, డయేరియాకి ఎలా ఉపయోగపడుతుంది అనే దానివల్ల కూడా ఈ ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పిస్ ద్వారా ఇంటి దగ్గరే కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి అంగన్వాడీ సెంటర్లో, ప్రతి స్కూల్లో, సబ్ సెంటర్లో అన్నిటి దగ్గరలో ఓఆర్ఎస్, జింక్ కార్నర్స్ అనేవి ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ ఎలా కలుపుకోవాలి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అనేవి, హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ ఇలా అన్నిటి మీద డయేరియా ఏ అయితే కాజెస్ వల్ల వస్తుందో వాటన్నిటి మీద హెల్త్ ఎడ్యుకేషన్ చేయటం అనేది జరుగుతూ ఉంటుందండి. అలాగే రాష్ట్రంలో కూడా డయేరియా కేసెస్ పెరుగుతుండటం వల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారి ఆదేశాల మేరకు వాటర్ టెస్టింగ్ శాంపుల్స్ కానీ ఎన్ని వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి, వాటి యొక్క శానిటేషన్ గురించి కానీ, డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ గురించి కానీ, మినరల్ వాటర్ ప్లాంట్స్ గురించి కానీ అందరికీ కూడా పంచాయతీ సెక్రటరీ వాళ్ళతో కూడా మాట్లాడి మండల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఆధ్వర్యంలో డ్రింకింగ్ వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి పంపిణీ అయ్యేలాగా చేయమని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే
ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ మచిలీపట్నంలోని తన నివాసానికి వచ్చిన వివిధ వర్గాల ప్రజల నుంచి మంత్రి రవీంద్ర వినతి పత్రాలు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి పరిష్కార చర్యలకు ఆదేశించారు. రైతుల సమస్యలు పరిష్కరించి వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పెడన శాసనసభ్యుడు కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. రైతులకు సంబంధిత అధికారులు అందుబాటులో ఉండాలని పెడన శాసనసభ్యుడు కాగిత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. రైతుల విషయంలో గతంలో జరిగిన తప్పిదాలపై చర్యలుంటాయని ఆయన తెలిపారు. రైతుల సమస్యల పరిష్కార అంశంలో అధికారులు అలసత్వం వహిస్తే ఊరుకోనని ఆయన హెచ్చరించారు. గూడూరు మండలంలో రైతులకు సబ్సిడీపై విత్తనాలను ఆయన పంపిణీ చేశారు. కూటమి ఎమ్మెల్యేగా తనను గెలిపించిన జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పోతన స్వామినాయుడు, ఎంపీపీ సంఘం మధుసూదన్ రావు, జడ్పీటీసీ వేముల సురేష్ రంగబాబు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అన్నం హరి, కేడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ తలుపుల వెంకటకృష్ణారావు, జనసేన మండల అధ్యక్షుడు సాయి, బీజేపీ మండల అధ్యక్షుడు రజని తదితరులు పాల్గొన్నారు. 10,000 మెజార్టీ, 28 ఓట్లు తక్కువ. మరి ఇంత భారీగా విజయాన్ని అందించిన తర్వాత మీ అందరికీ కూడా ఎప్పుడూ కూడా నేను అందుబాటులో ఉంటాను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించడం బాధ్యత నా మీద ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే. మరి ప్రతి రైతుకు కూడా న్యాయం జరగాలి. మరి గత 5 ఏళ్లలో ఏం జరిగిందో ఏంటో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని గురించి మరి మీరందరూ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అధికారులందరినీ కూడా. ఏదైతే మరి గతంలో జరిగినటువంటి వాస్తవంగా అప్పుడు తప్పులు జరిగితే మాత్రం తప్పకుండా వాటన్నిటి మీద డెఫినెట్గా మనం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక నుంచి అయినా ఇప్పటి నుంచి కూడా తప్పకుండా మరి మండలం ఉన్నటువంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా కానివ్వండి నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా వాటన్నిటిని కూడా పరిష్కరించేటువంటి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. ఎవరికి ఎటువంటి అన్యాయం జరగడానికి వీల్లేదు. ముఖ్యంగా మన నియోజకవర్గంలో అందరం కూడా ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడారు. కాబట్టి మనందరం కూడా వాళ్ళ కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి నా ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వివిధ హోదాల్లో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి నాయకులు ఎవరైనా వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని ఎక్కడన్నా ఎటువంటి అన్యాయం జరిగినా కానీ వాటన్నిటినీ కూడా ఇబ్బందులు లేకుండా రైతులందరికీ కూడా న్యాయం చేసేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ప్రజలు ఒక నమ్మకంతో మనందరం కూడా ఈ రోజున గుర్తించారు కాబట్టి, ఒక మంచి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసే దిశగా మనందరం కూడా నాయకులందరం కూడా కృషి చేయాలని. మార్కెట్లో టమోటా ధరలు కొండెక్కాయి. 100 రూపాయలు మార్కు దాటిన టమోటా ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. టమాటా మోత మోగిస్తోంది, మిర్చి ఘాటెక్కుతోంది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. కిలో టమాటా 100కి చేరగా కిలో మిర్చి ధర 100 రూపాయలకు చేరువలో ఉంది. నిరుపేద కుటుంబాలు మాత్రమే కాదు, చిరుద్యోగులు, ప్రైవేటు కొలువులు చేసే మధ్యతరగతి వాళ్లకు ధరలు భారంగా మారాయి. ముఖ్యంగా టమాటా, పచ్చిమిర్చి రేట్లు భారీగా పెరిగాయి. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణం అనుకూలించని కారణంగా స్థానికంగా కూరగాయల ఉత్పత్తి పడిపోయింది. వాతావరణం అనుకూలించక కూరగాయల ఉత్పత్తి తగ్గిపోవడం, ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోవడం వంటి కారణాలతో కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. రైతు బజార్లలో టమాటా కిలో 60 రూపాయల పైన, మిర్చి 60 రూపాయలుంటే బహిరంగ మార్కెట్లో ధరలు వినియోగదారులను షాక్ కు గురి చేస్తున్నాయి. భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీని చీకటి రోజులుగా బీజేపీ నాయకులు అభివర్ణించారు. భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీని చీకటి రోజులుగా బీజేపీ నాయకులు అభివర్ణించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎమర్జెన్సీ డే కాలా దేవస్ కార్యక్రమం ఈశ్వర్ రెసిడెన్సీలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు మాట్లాడుతూ 1975 జూన్ 25న రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ విధించిన ఎమర్జెన్సీ చీకటి రాజ్యమని, తద్వారా దేశ ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడ్డారని, అనేక మంది ప్రతిపక్ష నాయకులను అకారణంగా జైల్లో పెట్టి హింసించారని, 2 సంవత్సరాల పాటు దేశంలో ఇందిరాగాంధీ ఒక పైశాచిక పాలన చేశారన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ లో అలాంటి పోకడలే ఉన్నాయని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను చూసి కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకుండా ఉందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంటు కన్వీనర్ సూర్య లక్ష్మీనారాయణ, జిల్లా కోశాధికారి వైవీఆర్ పాండురంగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అంగడాల సతీష్, ఉప్పల రామాంజనేయులు, జిల్లా యువమోర్చా అధ్యక్షులు నాగలింగం, అయోధ్యరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈవిడ ప్రైమ్ మినిస్టర్గా ఉండి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా వాడుకున్నది కనుక ఇది అనైతికమైన విజయము అని చెప్పి
అలహాబాద్ హైకోర్టు అవన్నింటినీ వాస్తవాన్ని పరిశీలించి ఇవన్నీ నిజాలు కనుక నీ ఎన్నిక చెల్లదమ్మా, నువ్వు ప్రైమ్ మినిస్టర్ పనికిరావు, పక్క తప్పు అన్నారు. అనేసరిగా అంటే ఆవిడని పక్క తప్పుకోమంటే ఆవిడ యొక్క తప్పుని ఎత్తి చూపితే కోర్టు, కానీ నేను కాదు కష్టాల్లో ఉన్నది, దేశమే కష్టాల్లో ఉన్నదని చెప్పి ఒక అబద్ధం ప్రచారం చేసి మొత్తం మీద అప్పటికప్పుడు అంటే ఎమర్జెన్సీ అంటే మనకి సరిగా అర్థం కాదు. ఎమర్జెన్సీ అంటే చాలా ఆకస్మిక అత్యాధిక పరిస్థితి. ఏంటి ఆ పరిస్థితి? ఆవిడ ఆడినట్లుగా ఆడనివ్వలేదు కనుక మొత్తం ప్రభుత్వం మొత్తాన్ని అందరినీ ఆవిడ చేతుల్లోకి తీసేసుకుని ఉన్న వాళ్ళందరినీ, వీళ్ళు వాళ్ళని లేదు, అది జనతా పార్టీ వాళ్ళు, కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, ఎవరైనా రోడ్డు మీద వెళ్తూ నారాయణ ముసలాళ్ళు ఎవరైనా నారాయణ అన్నారనుకోండి, అంటే జయప్రకాశ్ నారాయణ అంటే ఈయన నారాయణని ఎవరో శ్రీమన్నారాయణలో ఏదో అనుకుంటున్నాడు, కానీ నారాయణ అని ఎవడైనా నోట్లోంచి వస్తే వాడిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తుంది. అంటే జయప్రకాశ్ నారాయణని తలుచుకుంటున్నట్టు లెక్క అనమాట. అలాగే రైతులందరూ పొలంలో మనకి పాతకాలంలో మనదాకా ఇప్పటికీ కూడా కర్రలు తీసుకెళ్తుంటారు. అందుకని ఆవిడకి ఇష్టం లేని పార్టీ వాడు ఎవడైనా కర్రతో కనపడితే ఇప్పుడు మారణాయుధం కలిగి ఉన్నాడు, దేశ భద్రతకి భంగం కలిగిస్తున్నాడని జైల్లో పడేస్తుంది. నాకు తెలియదు, జస్ట్ నేను ఎమర్జెన్సీలో ఎంత ఉండేది. లాన్స్ జనసంఘంగా ఉన్నప్పుడు మరి ఆ రోజున పరిస్థితులు ఉన్నట్లయితే మరి ఒక్కొక్క నాయకుడు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానాలని వ్యతిరేకించడం జరుగుతూ ఉండేది. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ వినూత్నత విధానం పూర్తిగా తనకు కావాల్సిన విధంగా జరుపుకోవడమే కాకుండా ఎలక్షన్లో అక్రమమైనటువంటి ఇవాళ ఈవీఎంలు చెప్పేవాళ్ళు, అప్పుడు ఈవీఎంలు కాదు, రిగ్గింగే, డబ్బు పెట్టి కొనటమే, దారుణమైన పరిస్థితులు, హింసా మార్గాలు. అలాగే ఇవాళ మన భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో చూస్తామని చెప్తూ ఉంటారు, ఎప్పుడు గ్యాంగ్స్టర్స్ ఏ విధంగా ఉన్నారో గ్యాంగ్స్టర్ నిర్మూలించగలుగుతున్నాం. ఆ రోజు గ్యాంగ్స్టర్స్ ప్రోత్సహించేటువంటి పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ. అలాగే అదేవిధంగా ఇవాళ ఇప్పుడు తెలుస్తున్నాయి ఏంటి ఖాళిస్తాన్ ఉద్యమం మరి పంజాబ్లో జరుగుతుంది. ఖాళిస్తాన్ ఉద్యమం గురించి ప్రపంచ దేశాల్లో మనం ఇలా జరుగుతుంది తప్పు అని చెప్పి అంటూ ఉంటే కొన్ని దేశాలు ఖాళిస్తాన్ ఉద్యమానికి సపోర్ట్ చేసి భారతదేశాన్ని చిన్నబెల్లం చేయాలని పరిస్థితి ఏర్పడే పరిస్థితులు ఏ విధంగా జరుగుతున్నాయో. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.